అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రెసిడెంట్ గారు, ఈరోజు ఇది కదా వాయిస్ అంటే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో ఇస్కఫ్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి శానిటరీ వర్కర్స్ని సన్మానించుకోవడం జరిగింది. అంతర్జాతీయ మహిళలకు శుభాకాంక్షలు, సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటు మాజీ సభ్యులు, ఇస్కఫ్ అధ్యక్షులు సయ్యద్ అజీజ్ పాషా గారు, మాజీ శాసన మండలి సభ్యులు బి కమలాకర్రావు గారు అతిథులుగా రావటం జరిగింది. అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు, లాయర్లు, లెక్చరర్సు, టీచర్సు, సంఘ సేవకులు ఈరోజు మహిళలకి సంఘీభావం తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి హక్కుల్ని పరిరక్షించడానికి వారి యొక్క సందేశాలలో తెలియపరచడం జరిగింది. అందరికీ కూడా ఇస్కఫ్ తరపున శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు టిఎం ఉషారాణి. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్స్టెన్షన్ వింగ్గా ఉన్నటువంటి ఒక సంస్థకి డైరెక్టర్గా చేసి రిటైర్ అయినాను. మహిళాభివృద్ధి దిశగా, మహిళా సాధికారత దిశగా అనేక కార్యక్రమాలు చేశాము. అలాగే మహిళా దినోత్సవాన్ని శ్రామిక మహిళా దినోత్సవంగా మొట్టమొదట ఒక ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నుంచి చేసిన మొట్టమొదటి సంస్థ అది. అలాగే మహిళలను అనేక రకాల కార్యక్రమాలు, మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలు చేసింది. అయితే ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇస్కఫ్ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది. మన ఏదైతే ముఖ్యమైనటువంటి ఒక రంగం, సేవా రంగం ఏదైతే ఉందో అందులో పనిచేస్తున్నటువంటి మా మహిళా శానిటరీ వర్కర్స్కి సన్మానం చేసింది. అందుకు ఇస్కఫ్ వారికి అభినందనలు, అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనటము, ఇక్కడ అందరితో కలిసి పాల్గొనటం చాలా సంతోషాన్ని అనిపించింది. మహిళల అభివృద్ధి దిశగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మహిళల హక్కులే మానవ హక్కులు కాబట్టి ఆ హక్కుల్ని సంపాదించుకోవటానికి, సాధించడానికి, సాధించిన హక్కుల్ని సద్వినియోగం చేసుకోవటానికి, అలాగే వాటిని అమలుపరచడానికి, హక్కుల్ని మనంతటి మనం తీసుకున్నా కానీ హక్కుల్ని సరిగ్గా అమలుపరిస్తేనే మనకి అవి అందుతాయి. కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి పోరాడదాం, కలిసి పనిచేద్దామని చెప్పి చేస్తూ మహిళలందరికీ, నా తోటి మహిళలందరికీ, ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియంతు పూజితే తత్ర దేవతా రమ్యతాః. ఐఎమ్ డాక్టర్ లలితా దాక్షాయణి, ప్రొఫెసర్ ఇన్ సెయింట్ ఆన్స్ డిగ్రీ కాలేజ్. ఈ యొక్క మహిళా దినోత్సవం రోజున అత్యంత అద్భుతంగా ఇస్కాఫ్ వాళ్ళు చక్కటి మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శానిటరీ వర్కర్స్గా పనిచేస్తున్న వాళ్ళకి చీరలు, సర్టిఫికెట్లు అందించారు. అన్నదానం, అన్నిటికన్నా అన్నదానం గొప్పది, అంతకన్నా గొప్పది వస్త్రదానము. ఈ రెండింటిని ఇచ్చి ఇస్కాఫ్ సంస్థ వాళ్ళు మహిళల్ని చక్కగా ప్రోత్సహించారు. మహిళా దినోత్సవం తరపున ఇలా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, మహిళలకి అందరికీ కూడా ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాగ మహిళకి సపోర్ట్ ఇస్తూ ప్రతి స్త్రీ వెనక పురుషుడున్నాడు అన్నట్టుగా స్త్రీ విజయానికి పురుషులు కావాలని ఆకాంక్షిస్తూ ప్రేమతో మీ లలితా దాక్షాయణి సోదరి. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళకందరూ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇస్కఫ్ తరఫున, నా తరఫున మీకు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా శానిటరీ వర్కర్స్కి ఈ యొక్క సన్మాన కార్యక్రమం చేయటం చాలా సముచితం. మరియు 33% రిజర్వేషన్స్ పార్లమెంట్లో కూడా రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక నిర్ణయము, ఒక ప్రతిన పూనుదాం మనం అందరము. అదే రకంగా 33% మేమెంతో మాకెంత అనే చెప్పేటటువంటి ఈ యొక్క చట్టసభలన్నిటి కూడా 33% మహిళా రిజర్వేషన్స్ మీద ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు. ఇదే వేదిక నుంచి, ఇస్కాఫ్ వేదిక నుంచి, ఇది యొక్క అంతర్జాతీయ వేదిక, ఈ ప్రధానంగా ఈ యొక్క కోఆపరేషన్ అండ్ ఫెడరేషన్ అనేది ఇస్కాఫ్ అనే వాళ్ళు చేస్తుండటం, హైదరాబాదు కేంద్రంగా చేయటం చాలా సంతోషదాయకం. ప్రధానమైనటువంటి అంశాలైనటువంటి ఈ యొక్క రాజ్యాంగము, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ మరియు మహిళా బిల్లు అనేది తక్షణం వాళ్ళకి అన్ని సభలలో కూడా, పార్లమెంట్లో కానీ కింద గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి దాకా ప్రతి ఒక్క దాంట్లో 33%ని మహిళలకి
కేటాయించాలని పార్లమెంటులో బిల్లు తీసుకొని రావాలని, ఆ బిల్లుకి మీ యొక్క ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆ బిల్లుని ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని నెగ్గించుకోవటానికి కూడా దానికి ప్రతి ఒక్క అధికార పార్టీయే కాకుండా ప్రతిపక్షం కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించాలని ఆశిస్తూ ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ. థ్యాంక్ యూ. నమస్కరించి ఇక్కడున్న పెద్దలకు చిన్నలకు అందరికీ మా జిహెచ్ఎంసి మేమందరం ఒక్కొక్కరికి నమస్కారం చెప్తున్నాం. పొద్దున 3 గంటలకు లేచి 4 గంటలకు బస్సు కాడికి వచ్చి 5 గంటల వరకు పంచి నొక్కి డ్యూటీకి ఎక్కడం జరుగుతుంది. మాకు పిల్లలను, పెద్దలను, భార్యలను, భర్తలను, వాళ్ళను వీళ్ళను అందరిని వదిలిపెట్టి పొద్దున్నే లేవడం, పిల్లలను వాళ్ళు స్కూల్ పోయిరా లేదా చూడకుండా రావడం, మంచి అయినా చెడైనా మేము రోడ్డు మీద ఉండడం, మాకు కనీసం జీతం కూడా సరిపోను లేకుండా ఉండడం, ఇల్లు కిరాయిలు కట్టడం, ఇట్లా రోజు చేసే 15,000 ఒక నెలకు 15,000 అందులో పిల్లల ఫీజు అంటే, ఇల్లు కిరాయిలు అంటే, బియ్యం ఇది అది ఉల్లిగడ్డ ఖర్చు, అల్లం ఎల్లిగడ్డ ఖర్చు దునియా చేసేసరికి ఏం సరిపోతలేదు. మీకు అందరికీ ఈడున్న సార్లకు, మేడాలకు అందరికీ దయచేసి చెప్తున్నా, మీరు అందరూ పేరు పేరున మాకు మేము మస్తు కొట్లాడుతున్నాం. పొద్దున్నే లేచి దుమ్ము ధూళి చేయడం, కుక్క చచ్చిపోయినా, నక్క చచ్చిపోయినా, ఎలుక చచ్చిపోయినా, పిల్లి చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా, ప్రతి ఒక్కరు చచ్చిపోయినా మేము చేయగలుగుతున్నాం. ఒక్కొక్కరు ఏసీలో కూర్చున్న వాళ్ళకు కూడా 1,00,000 రూపాయల జీతం. కనీసం మాకు అందులో ఒక 30,000, 25,000 జీతం ఇవ్వడానికి మస్తు కొట్లాడినా, మస్తు పోరాడినా కూడా చేయట్లేదు. ఏమన్నా అంటే వచ్చే నెల అని సంవత్సరాలే గడిచిపోతున్నాయి. మాది ఇంట్లోనే జీవితం గడిచిపోతుంది. మా పిల్లల భవిష్యత్తు ఇంకా ఏం లేదు, అట్లనే ఉంది. మేము ఇట్లనే ఉన్నాం. ఎవరైనా సరే కొంచెం మీ సార్లు అందరూ మా మీద కన్ను పెట్టి కొంచెం జీతాలు పెంచేటట్టు చేస్తే మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తాం. జీతాలు కావాలి సార్, జీతాలు పెంచాలి. ప్లస్ మేము డబుల్ బెడ్రూము అన్నారు జిహెచ్ఎంసీలో చేసేటోళ్ళకి అందరికీ. చదువుల గురించి ఏం లేదు సార్, చదువుల గురించి ఏం లేదు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా శానిటరీ వర్కర్స్ని పిలిపించి మాకేదో చిన్న సన్మానం చేస్తామని రమ్మన్నారు. మేము వచ్చినాం. ఒక చీర అయితే పెట్టిర్రు. ఇది కాదు మాకు కావాల్సింది. మేము పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు లేచి పిల్లలకు వంటలు చేసుకొని 5 గంటల వరకు ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాము. ఈ మధ్యలో ప్రతి చిన్నది ఏ గిత్త చెత్త కనిపించొద్దు సార్లకి. ఏ కుక్కలు చచ్చిపోయినా, నక్కలు చచ్చిపోయినా ఏది ఉన్నా తీసేయాలి. ఇవన్నీ చేపిస్తారు, టైం టు టైం ఉండమంటారు, అన్నీ చేస్తారు. కానీ మాకు జీతం పెంచమంటే మాత్రం ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇంతవరకు కూడా ఇవ్వట్లేదు. మా తరపున యూనియన్ సంఘాలు ఎన్నో కొట్లాడుతున్నాయి, ఎన్నోసార్లు సమ్మె చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2-3 నెలల క్రితం నుంచి ఒక 100 లెటర్లు మేము పై అధికారులకు ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కరు కూడా ఇంతవరకు దానికి సానుకూలంగా రిటర్న్ మాకు సమాధానం చెప్పింది అయితే లేదు. మేము ఇప్పుడు ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి మాట్లాడమన్నందుకు దీని ద్వారా మేము ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే, కనీసం మాకు ఒక 25-26 వేల జీతం పెంచమన్నాం. అదొక్కటి మాకు చేయండి. దాని తర్వాత మాకు సొంత ఇల్లు, మనిషికి ఒకటి కాకపోయినా కుటుంబం, ఇప్పుడు శానిటరీ జాబ్స్ ఎవరెవరమైతే చేస్తున్నామో ఒక్కొక్క ఇళ్ళల్లో ఇద్దరు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా కాకపోయినా కనీసం కుటుంబానికి ఒక ఇల్లు ఇచ్చి మా పిల్లలకు చదువుకోవడానికి ఏదన్నా ఫ్రీ సీట్లో మాకు సొంతంగా ఒక కాలనీ లాగా ఏర్పాటు చేసి ఇండ్లు ఇచ్చి చదువుకోవడానికి ఏదన్నా ఇచ్చి మాకంటూ పోవడానికి రావడానికి. పొద్దున్న 5 గంటలకు రావాలంటే మేము ఎంతో దూరం నుంచి వస్తాం. ఒక్కొక్కరం 3 గంటలకు లేచినా కూడా బస్సులు అందని పరిస్థితి. ఒక 5 నిమిషాలు అటు ఇటు అయితే మాకు యాబ్సెంట్లు పడతాయి. ఆ రోజు పని చేసినా కూడా మాకు జీతం పడదు. అట్లా రోజుకు ఒక 500 మాకు పడతాయి. ఆ 500 మేము సగం జీతంతో వచ్చిన రోజు వస్తాయి జీతం, రాని రోజు కట్ అయిపోతుంది. ఆ
15,000 కట్ అయిన జీతాలతోటి మేము నెలంతా గడపాలి. కరెక్ట్ చేస్తే 15,000 వస్తాయి. ఒకవేళ చేయకపోతే 5-10 వేలతోటి కూడా మేము నెల మొత్తం జీవితం గడపాలి. నిన్నయాలు ఏదో ఫ్రీ బస్ వచ్చింది, సరే ఒక ఖర్చు పోయింది అనుకున్నాం. దాని ద్వారానే గవర్నమెంట్ మమ్మల్ని చూసి మా గురించి ఆలోచించి జీతం పెంచడం, ఇల్లు ఇవ్వడం, ఇట్లా ఒక్కొక్కటి మాకు ఏదో ఒకటి చేసుకుంటూ పోతే కనీసం మా ముందు భవిష్యత్తు మా పిల్లలైనా మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళు ఇవే డ్యూటీలు చేసిర్రు, వాళ్ళు దిగిపోయినాక మేము ఇవే చేసినాం. రేపు మా పిల్లలైనా మాకంటే మంచి పొజిషన్లో ఉండాలి కదా. కనీసం మాకు నెలంతా గడవాలంటే కనీసం 30,000 అవుతున్నాయి. ఒకవేళ భర్త మంచిగా లేకపోయినా, భార్య మంచిగా లేకపోయినా ఆ వచ్చిన 15,000లోనే మేము ప్రతి ఒక్కటి వెళ్ళ తీసుకోవాలి. ఇల్లు కిరాయిలు అయితేంది, ఇంటి ఖర్చులు అయితేంది, చదువులు అయితేంది, మా ఫంక్షన్స్ ఏంది, మా పిల్లల ఖర్చులు ఏంది, ఇవన్నీ ఒక్క 15,000లో మేము ఎట్లా చేస్తాం సార్? మేము నెలంతా కష్టపడితే మాకు వచ్చే జీతం అదా? మీరు పైన తిరిగే సార్లకు లక్షల జీతాలు ఇస్తారు. మేము రోడ్ల మీద చేసే వాళ్ళకు కనీస వేతనం ఇవ్వమంటున్నాం. మేము ఎక్కువ కూడా అడగట్లేదు. ప్లీజ్ సార్, మీరు ఈ విధంగానైనా ఈరోజు ఈ సందర్భంగానైనా ఈ డిమాండ్స్ కొంచెం పై వాళ్ళకైనా అందజేస్తారని మేము అనుకుంటున్నాం. మాకు ఒక్క సాయం చేయండి. ఈ డిమాండ్స్ కనీసం కొంతలో కొంత తీర్చినా మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ మాకు ఒక జీతం ఒకటి పెంచే అదొక్కటైనా చేయండి, తర్వాత ఒక ఇల్లు చేయండి. మా బతుకులు మేము కనీసం సగంలో సగమైనా నెరవేర్చుకోగలుగుతాం సార్. ఇదో అదే సార్, మేము అంత కష్టపడతాం కదా. స్వచ్ఛ భారత్ అంటారు, మీరు పైన చెప్తారు, ఓ 4 డిమాండ్లు చేస్తారు, స్వచ్ఛ భారత్ కొనసాగించండి 4 రోజులు అంటారు. అప్పుడు ఆ టైంలో అయితే ఇంకా ఇంటి దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉన్నా మేము రావాలి ఖచ్చితంగా. ఇన్ని అవర్స్ చేయాలంటే అన్ని అవర్స్ చేస్తున్నాం, ప్రతి చెత్త లేకుండా. ఇక్కడ ఇది కనిపించొద్దు నీట్గా, ఈ టైం వరకు అయిపోవాలి. పొద్దున్న 6-7 గంటలకు ఆఫీసర్లు తిరుగుతారు, ఆ టైంకి రోడ్ల మీద చెత్తలు ఉండొద్దు అంటారు. ఆ టైంకి మేము ఎంత ఫాస్ట్ చేస్తే ఒక ఏరియా కంప్లీట్ అవుతుంది సార్? మేము ఎంత ఫాస్ట్ చేసినా ఏరియా కంప్లీట్ కాదు, కానీ ఇన్ టైంలో కావాలి. చెత్తలు రోడ్ల మీద ఉండొద్దు అంటారు, బిన్ల దగ్గర ఉండొద్దు అంటారు, కింద పోయొద్దు అంటారు. అవన్నీ మేము ఆడోళ్ళం కానీ మొగోళ్ళం కానీ ఎంతో కష్టపడి చేస్తున్నాం. మా కష్టానికి తగిన ఫలితం జీతం ఇవ్వమంటున్నాం సార్. మేము ఎక్కువ ఆశించట్లేదు, కనీసం మాకు సరైన జీతం ఇవ్వమని మేము కొట్లాడుతున్నాం సార్. అదొక్క డిమాండ్ మీరు పెద్దవాళ్ళకి మా తరపున మీ తరపున అందజేస్తే మాకు అదే నిజమైన మహిళా దినోత్సవం సార్. మాకు ఈ చీరలు, మాకు ఈ సన్మానాలు కాదు. ఈరోజు పిలిచినందుకు, ఈరోజు దీని ద్వారా ఈ పాయింట్లు వాళ్ళకు చెప్పగలిగితే అదే మీరు మాకు చేసే గొప్ప సాయం సార్.